ఇక ఎవరు కూడా అటు ఇటు తిరగద్దు. చాలా దేవుని సన్నిధిలో చాలా భయభక్తులుగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యానికి మనం చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్ని నిమిషాలు మన దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వాక్య భాగములోండి కొన్ని మాటలు ఇర్మీయా గ్రంథముల నుండి 50వ అధ్యాయము 34వ వచనములో, వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతి అగు యెహోవా అని ఆయన పేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ దైవ జనాంగమా, ఈ ఉదయకాలములో పరిశుద్ధాత్మ దేవుని వాక్య భాగముల నుండి కొన్ని మాటలు మనం చూసాం. చదవబడిన మాటలో వారి విమోచకుడు, వారి విమోచకుడు బలవంతుడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ దేవుడు చెప్పండి ఎవరు? ఎవరు? బలవంతుడు. గుర్తుపెట్టుకోవాలి. వారి విమోచకుడు బలవంతుడు. విమోచకుడు అనడానికి గల అర్థము విడిపించువాడు, రక్షించువాడు, కాపాడేవాడు. ఇప్పుడు చెప్పండి, వారి దేవుడు విడిపించడానికి బలవంతుడు, వారి దేవుడు రక్షించడానికి బలవంతుడు, వారి దేవుడు కాపాడడానికి బలవంతుడు. ఇప్పుడు వారు అనే దాన్ని బట్టి నా అనడానికి పెట్టుకున్నప్పుడు, నా దేవుడు నన్ను కాపాడడానికి చెప్పాలి. అర్థం కావట్లేదా? నా దేవుడు నన్ను కాపాడడానికి బలవంతుడు, నా దేవుడు నన్ను రక్షించడానికి బలవంతుడు, నా దేవుడు నన్ను విడిపించడానికి బలవంతుడు. బాగా మనసు పెట్టండి. ప్రతి విషయములో మనల్ని విడిపించాలన్నా, కాపాడాలన్నా, రక్షించాలి అన్నా, ఆదుకోవాలన్నా, ఆదరించాలన్నా మన దేవుడు ఏమై ఉన్నాడని వాక్యం ఇక్కడ మూలవాక్యములో చూస్తే, వారి దేవుడు అనగా వారి విమోచకుడు బలవంతుడు. ఈరోజు మన దేవుడు మనల్ని విడిపించిన దేవుడు, మనల్ని కాపాడిన దేవుడు, మనలను రక్షించిన దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు బలవంతుడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. అందుకని ఆయనకి ఏం పేరు పెట్టారంటే, సైన్యములకు అధిపతి అని ఆయనకి పేరు. అది ఎంతటి సైన్యముల కన్నా అధిపతి అయినా, బలవంతుడైన, బలమైన కార్యాలు తన బిడల పట్ల చేసే దేవుడైనా, అంత గొప్ప బలవంతుడైన దేవుడు నీ పట్ల ఉంటుండగా, నీ దగ్గర ఉంటుండగా, నిన్ను కాపాడుతూ, నిన్ను రక్షిస్తూ, నిన్ను విడిపిస్తూ, నిన్ను బ్రతికిస్తూ ఉండగా, ఈ దినము కొంతమంది బ్రతుకులలో ఎలా ఉన్నారో, కొంతమంది జీవితాల్లో ఎలా ఉన్నారో మనం ఎన్నో మార్లు చూస్తూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథంలో కొందరు ఆ బలవంతుడైన దేవుణ్ణి ఏమండి నిజంగా చెప్పాలంటే, వారి విమోచకుడైన బలవంతుడైన దేవుణ్ణి వారు ఎలా నమ్ముకున్నారో నిజంగా బైబిల్ గ్రంథంలో ఈ మాటలు నేను చదువుతూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం
అందుకనే భక్తుడైనటువంటి దావీదు రాస్తున్నాడు, కీర్తన 18 మొదటి వచనములో చూడండి ఎంత చక్కగా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు అని అంటే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చాలు చూడాలి మీరు. ఇక్కడ దావీదు అంటున్నాడు, బలవంతుడైనటువంటి దేవుని గురించి అంటున్నాడు. ఇక్కడ ఆ బలవంతుడైనటువంటి విడిపించిన దేవుణ్ణి, రక్షించిన దేవుణ్ణి, కాపాడిన ఆ బలవంతుడి గురించి ఇక్కడ దావీదు రాస్తున్నాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డారా, బలవంతుడైనటువంటి మన దేవుణ్ణి దావీదు భక్తుడు ఏ రీతిగా అయితే ప్రేమిస్తున్నాడో అలా ఈరోజు మనం ప్రేమించగలుగుతున్నామా? ప్రేమించడము అని అంటే ఇష్టపడడం అనే అర్థం కూడా ఉంది కదా. మరి ఈరోజు నీ భర్త కన్నా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీ భార్య కన్నా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీ కుమారుని కన్నా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీ కుమార్తె కన్నా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీ ఆస్తి కన్నా, నీకున్న ధనము కన్నా, నీకున్న బంగారము కన్నా, నీకున్న ఇండ్లు కన్నా, నీకున్న స్థలము కన్నా, నీకున్న పొలము కన్నా, నీకున్నటువంటి సమస్తము కన్నా నిన్ను బలపరిచి, నిన్ను విడిపించి, నిన్ను కాపాడి, నిన్ను రక్షించి, నిన్ను స్థిరపరిచి, నిన్ను ఆదుకొని ఇంతవరకు నిన్ను సజీవ లెక్కలో నిలిపినటువంటి దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? కానీ దావీదు అంటున్నాడు కదా, యెహోవా నా బలమా, ఈ లోకములో నేను ఎవరిని ప్రేమించట్లేదు, నేను మాత్రము నిన్నే ప్రేమిస్తున్నాను. నా బలమా యెహోవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చెప్పగలుగుతున్నావు ఈ మాట? నా విమోచకుడా, నన్ను కాపాడిన నా దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. నా మనసారా నిన్ను ఇష్టపడుతున్నానయ్యా. నా భర్త కన్నా నేను నిన్నే ఇష్టపడుతున్నానయ్యా. నా భార్య కన్నా నేను నిన్నే ఇష్టపడుతున్నానయ్యా. ఈ లోకములో సర్వము నాది, అది కాదు, వీటన్నిటికన్నా నేను నిన్నే ఇష్టపడుతున్నానయ్యా. చెప్పగలవా? దావీదు చెప్తున్నాడు కదా, యెహోవా బలవంతుడైన దేవుణ్ణి గణపరుస్తున్నాడు కదా. బలవంతుడా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈరోజు మనం లోకములో చూస్తూ ఉన్నాం, ఏమండి, దేవుని కన్నా ఆస్తిని ప్రేమించేవారు లేకపోలేదు, దేవుని కన్నా పొలాన్ని ప్రేమించేవారు లేకపోలేదు, దేవుని కన్నా ఏమండి బంగారమును, నాణ్యములను, అందాన్ని, వీటిని చూసి వీటికి లోబడి దేవుని కన్నా ఏమండి లోకపరమైనటువంటి వాటిని ప్రేమించేవారు లేకపోలేదు. ఏమండి ఒకరిని అడుగుతూ ఉంటాం కదా, అయ్యా నా మనవడంటే నాకు చాలా ఇష్టం, నా మనవరాలంటే నాకు చాలా ఇష్టం, నా చిన్న కూతురు అంటే నాకు చాలా ప్రాణం. కానీ ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, ఈ లోకములో ఉన్న ఈ బంధుత్వాలను బట్టి, ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, వీటిని బట్టి నువ్వు ప్రేమిస్తే, వీటి ప్రేమను బట్టి నువ్వు ఇప్పటికీ బలహీనుడవే. కానీ దావీదు భక్తుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అని చూస్తే బలవంతుడైనటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. బలవంతుడైన దేవుణ్ణి ఇష్టపడుతున్నాడు. నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయనను ప్రేమించిన వారు లేదా ఆయనను ఇష్టపడిన వారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథంలో ఆయనను ప్రేమించు వారిని, చూడండి ఆ మాటలు కూడా, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో చూడండి.
నన్ను ప్రేమించు వారిని. మరి చూడండి ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రేమించేవారు మనల్ని ఎలా ఉంది అని చూసినప్పుడు మనం చాలా, ఒకవేళ కొడుకు మీద ప్రేమ పెట్టుకొని ఇష్టం పెట్టుకొని పెంచుతాం. వాడు పెద్దోడయ్యి ప్రయోజకుడై వాడికి మంచి ఉద్యోగం వచ్చి ఒక మంచి పొజిషన్లో వాడు నిలబడిన తర్వాత ఆ ప్రేమించినటువంటి ఆ వ్యక్తిని, అతని కుమారుని ద్వారా ఈ తల్లి కానీ తండ్రి కానీ ఏమైనా ఆస్తి సంపాదించబడలేదు, కానీ వారి ద్వారా వీరికి ఏమన్నా సుఖముందా అని చూస్తే ఈరోజు ప్రపంచంలో ఇలాంటి కుమారుని మీద ప్రేమ పెంచుకున్న తల్లి తండ్రులు ఎంతో నిరాశలో ఉన్నారండి. చాలామంది కొడుకేమో అమెరికాలో, తల్లిదండ్రులేమో ఇక్కడ, వాడేమో ఫోన్లో చేరి మాట్లాడతాడు. అనుకూల సమయానికి వారికి ఆదుకోవాల్సిన దేవుడు ఆదుకోవాల్సిన బిడ్డ ఆదుకోడు. ఎంత నిరాశలో ఉన్నారు ఈరోజు తల్లిదండ్రులు. కానీ దేవుడు ఇక్కడ నన్ను ప్రేమిస్తే, నన్ను ఇష్టపడితే మిమ్మలను ఆస్తికర్తలుగా చేస్తాడట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఒక ఉన్నతమైన స్థితి, ఒక సుఖభోగములో నిలబెట్టేటువంటి వాడినిగా దేవుడు నిన్ను మారుస్తానని దేవుడు ఇక్కడ సెలవిస్తావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజముగా నువ్వు నన్ను ప్రేమిస్తే, అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు పేతురుని అడుగుతాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా, అయితే నా గొర్రెలను కాయి. రెండో మారు అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా, అయితే నా గొర్రెలను మేపు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని మూడోసారి అడిగితే, పేతురు అదేందయ్యా నీకు తెలీదా? నేను ప్రేమించేది, ప్రేమించకపోయేది, ఇష్టపడేది, ఇష్టపడకుండా ఉండేది నీకు తెలియదా? ఈరోజు దేవుణ్ణి ప్రేమించేవారు ఎలాంటి వారు అంటే, దావీదు అంటున్నాడు, నా బలమా యెహోవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకని దావీదు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదును చూసారా, గొర్రెలు మేపుకున్న దావీదును, అడవిలో తిరుగుతున్న దావీదును, ఆ చెట్టుకి ఆ చెట్టుకి, ఆ పుట్టకి ఆ పుట్టకి తిరిగి కాళ్ళు ఏమండి తడబడి ఆ గొర్రెలు మేపుకుంటూ ఉన్నటువంటి దావీదును చూసారా, ఇశ్రాయేలు జనము పైన, ఇశ్రాయేలు జనాన్ని పరిపాలించడానికి ఒక గొప్ప రాజును, ఒక గొప్ప ఆస్తిపరుడు నిజంగా చెప్పాలి అంటే ఒక ఉన్నతమైన స్థితి. మొదట్లో దావీదు గొర్రెలు కాపరి కట్టుకునేటువంటి వస్త్రాలు కట్టుకునేవాడు కదా, ఇప్పుడు దావీదు రాజ్య వస్త్రములను ధరింపచేయగల ఆ కృపనిచ్చిన దేవుడు ఎవరునంటే, దావీదు బలవంతుడైనటువంటి దేవుణ్ణి ఏం చేశాడు? ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. ఈ లోకములో ఎంతో మంది ఉండొచ్చు, కానీ వారెవరిని నేను ఇష్టపడను, వారెవరిని నేను ప్రేమించనయ్యా. నా బలమా నేను నిన్నే ప్రేమిస్తాను. నా భర్త కన్నా, భార్య కన్నా, బిడల కన్నా, సుఖభోగాల కన్నా, ముఖ్యంగా నా శరీరము కన్నా, ఈ శరీరము దీనిని ప్రేమించుకోనయ్యా. చాలామంది శరీరాన్ని ప్రేమించుకుంటూ ఉంటారు, చాలామంది ఈ శరీరాన్ని ఇష్టపడతారు. దానికి కావలసిన దుస్తులను కట్టుకోవడానికి, దానికి కావలసిన నగలు పెట్టుకోవడానికి, దానికి కావలసినటువంటి సదుపాయాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది శాశ్వతమా అని మనం చూసినప్పుడు ఇది ఎప్పటికీ శాశ్వతమో కాదు. శాశ్వతమైన దేవుడు, శాశ్వతమైనటువంటి వాడు ఆ బలవంతుడే, ఆ శక్తిమంతుడే. అందుకనే దావీదు ఇది విరిగి, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తాను.
సరే, ఆయనను ప్రేమించిన దావీదును దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ, నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలునగా చేస్తాను. చేశాడు కదా. గొర్రెలు మేపుకునేవాడెక్కడా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో సింహాసనం మీద కూర్చొని ఏమండి భోజనం చేస్తున్నటువంటి ఆ రోజు గొర్రెలు మేపుకున్నటువంటి దావీదు తినేటువంటి పాత్ర ఏంటినంటే సత్తు పాత్ర. ఈరోజు దావీదు తినే పాత్ర బంగారుపు పళ్ళెం. ఎంత ఏమండి ఆలోచన చేయాలి. ఒకప్పుడు మనం ఏమండి కనీసం తినడానికి తినలేదు, ఈరోజు తింటున్నామంటే దేవుని యొక్క కృప కాదా? మరి నీ దేవుడైన యెహోవాను, బలవంతుడైన దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఒక్కసారి ఆలోచన. ప్రేమించడం అని చెప్పాను, ఇష్టపడడం. ఈ లోకములో ఉన్న వాటిని చూసి వాటిని ఇష్టపడటం కాదు. నీ దేవుడైన, మన దేవుడైన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని పూర్ణ మనసు పెట్టి ఒక్కసారి నువ్వు ఆలోచించి, దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తాను. ఏం చేస్తున్నాడంట ఆయన ప్రేమిస్తే? ఆస్తికర్తలుగా చేస్తాడు. సరే, నువ్వు మొదట నీ జీవితంలో నీ కలిగిన కష్టానికి, నీ కలిగిన బాధలు, నీ కలిగిన హింసను బట్టి నువ్వు ఒకవేళ ఇదేలాగా దావీదు అన్నట్లుగా, ప్రభూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఇష్టపడ్డాను అని చెప్పి ఆయనను ఇష్టపడిన తర్వాత దేవుడు నిన్ను ఏమీ అన్యాయం చేశాడా? ఆశీర్వదించాడే. అబ్రాహామును పిలిచిన దేవుడు అబ్రాహామును ఏమండి, అబ్రాహామా నీ సమస్తాన్ని వదిలాయి, వాటిని ప్రేమించద్దు. అబ్రాహాము అన్నీ వదిలేశాడు అంటే అర్థం ఏంటి? ఇష్టం ఉన్నవారు వదులుతారా? అదే రీతిగా ఆ లోతు యొక్క భార్యను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? మీరు త్వరగా ఈ స్థలమును విడిచిపెట్టి వెళ్ళండి. లోతు యొక్క భార్య ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న నగలని, దుస్తులను, తన ఇంటిని మర్చిపోలేక, తనని ఇష్టపడినటువంటి వాటిని మర్చిపోలేక, దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడిని ఇష్టపడక వాటి మీద ఇష్టపడిన లోతు భార్య ఏం చేసింది? వెనుదిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ అబ్రాహాము మొదట దేవుడు పిలవగానే, మొదట దేవుడు ఆయన్ని పిలిచిన పిలుపుని బట్టి సమస్తాన్ని ఇష్టపడక వదిలేశాడు. దేవుడు చెప్పినట్లుగా దేవుడితో నడిచాడు. అబ్రాహామును దేవుడు అన్నిటిలో ఆశీర్వదించి, అబ్రాహాము చదువుతారా? ఆ అధ్యాయం 12వ అధ్యాయమా చూడండి, 24వ అధ్యాయం ఆదికాండం. బహుకాలము గడిచిన అన్ని విషయములలో దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏం చేశాడు అబ్రాహామును దేవుడు? అన్ని విషయములలో ఆశీర్వదించాడు. అతడు చాలా ధనవంతుడే, చాలా ధనవంతుడే. ఇప్పుడు 15వ అధ్యాయం చదవండి మొదటిగా. ఆదికాండం 15 మొదటిగా చదవండి. ఇది అయిన తరువాత 15వ అధ్యాయం అబ్రాహామా భయపడుతున్నాడు. అబ్రాహాం అక్కడ మీరు చదువుకుంటే, ఎంత ఆస్తి ఉంది ప్రభా, ఎంతో ఇచ్చావు, ఎంత ధనం ఇచ్చావు, ఎంతో పొలం ఇచ్చావు, ఎంతో నేను ప్రేమించాను కాబట్టి, నేను ఇష్టపడ్డాను కాబట్టి ఇచ్చావు. నాకు కానీ సంతానం ఉందా అని అడిగితే దేవుడు సంతానమును కూడా ఇచ్చా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అయితే ఇప్పుడు మన జీవితాలను బట్టి చెప్తుంది వాక్యం. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనంలోకి వెళ్తే, అప్పుడు ఆయన, ఎవరో బాగినంటే దేవుడైన యెహోవా, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్నా
నీ కుమారుడు అనగా దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ మాటలో చూస్తే అప్పుడు దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ అంటున్నాడు, ఏమిటో మాకు తెలుసా? అబ్రామా, నీ ఒక్కడైనా నీ కుమారుడు అనగా నువ్వు ప్రేమించుచున్నా. అంటే ఇప్పుడు అబ్రాహాం ప్రేమ ఏమైపోయింది? అబ్రాహాము ఎవరిని ఇష్టపడుతున్నాడు ఇప్పుడు? అర్థమవుతుందా? చూడండి, దేవుడు అప్పుడు అంటే ఆ అబ్రాహాము దగ్గరికి దేవుడు వచ్చి పిలుస్తున్నాడు, అబ్రామా అంటే అబ్రాహాం ఏం చేస్తున్నాడు? కుమారుణ్ణి ఇష్టపడుతున్నాడు, కుమారుని ప్రేమిస్తున్నాడు. ఆస్తినిచ్చి, సంపదనిచ్చి, ఐశ్వర్యమిచ్చి, సుఖభోగమిచ్చి, ధనాన్నిచ్చి, అన్ని విషయములలో ఆశీర్వదించిన దేవుడు, ఆఖరికి ప్రార్థన చేస్తే కుమారునిచ్చిన దేవుడు, దేవుణ్ణి ప్రేమించాల్సింది పోయి కుమారుని ప్రేమిస్తున్నటువంటి అబ్రాహాముతో దేవుడు ఏమన్నాడంటే, అబ్రామా, నువ్వు ప్రేమిస్తున్న నీ ఒక్కగానొక కుమారుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వెంటనే మాట అనగానే అబ్రాహాం అర్థమైంది, అయ్యా తప్పైపోయింది, పొరపాటు అయిపోయింది. నేను ప్రేమిస్తున్న నా కొడుకుని నీకు సమర్పిస్తానని, ఏమంటే తను ఇష్టపడేటువంటి వాటిని దేవుడికి ఏం చేశాడు? అర్థమైందా? ఈరోజు మనము కూడా కష్టాలు, బాధలు, కన్నీరు ఉన్నప్పుడేమో దేవా నేను ప్రేమిస్తానంటాం. అన్నీ తీర్చబడిన తర్వాత సుఖంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ఏ బాధ లేనప్పుడు దేవుని ప్రేమిస్తున్నామా? ఆలోచించేద్దాం. దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యం అంటే ఇష్టపడుతున్నావా? దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? దేవుని సువార్తకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? దేవుని ప్రార్థన ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇప్పుడు నీ కొడుకుని ఇష్టపడిపోతున్నావు కదా, కుమారుని మీద ఇష్టపడుతున్నావు కదా, ఆస్తి సంపాదించుకున్న ఆస్తి మీద ఇష్టం, పొలం మీద సంపాదించుకున్న తర్వాత పొలం మీద ఇష్టం. కానీ ఈ సమస్తమును నీకు అనుకూలపరిచిన దేవుని మాత్రము. అందుకని అబ్రాహాము దగ్గర దేవుడు అంటాడు, అబ్రామా, నీ ఒక్కగానొక్క కొడుకు అనగా నువ్వు ప్రేమిస్తున్నావే ఇస్సాకు, వాడు నాకు అప్పగిస్తావా అనగానే వెంటనే అబ్రాహాం దేవునికి అప్పగించడానికి ఇష్టపడ్డాడు. మరి ఈరోజు నువ్వు దేన్ని ఇష్టపడుతున్నావో దాన్ని దేవునికి అప్పగించి నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమిస్తే దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 145వ కీర్తన, 145వ కీర్తన 20వ వచనం చదవండి. యెహోవా తనను ప్రేమించు వారిని కాపాడును. ఇంకొక విషయం 91:14 91:14 కీర్తన. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని కాపాడుతాను, అతను నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతని ఆస్తికర్తనుగా చేస్తాను. మరి రోజు నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నేను కూడా నిన్ను కాపాడుతాను, నేను నిన్ను తప్పిస్తాను, నేను నిన్ను ఉన్నతమైన స్థితి అనగా ఆస్తికర్తనులుగా నేను నిన్ను చేస్తాను. మరి రోజు మన దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ఇష్టపడుతున్నావా? ప్రార్థన అంటే ఇష్టపడుతున్నావా? సువార్త అంటే ఇష్టపడుతున్నావా? దేవుని సేవకుడు ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నావా? సంఘము ద్వారా కుటుంబంలో ప్రార్థన పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? అలా నువ్వు ఇష్టపడి ప్రేమించగలిగితే దావీదు జీవితంలో చేసిన మేలు, అబ్రాహాము జీవితంలో చేసిన మేలు ఈరోజు నీ నా కుటుంబంలో కూడా దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన బలవంతుడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 59:9 వచనంలో దావీదు భక్తుడు మరొక మాట అంటాడు. అక్కడ చూడండి,
బలమా. బాగనండి. ఒకటి దావీదు యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు రెండవదిగా అంటాడు నా బలమా, నా బలమైనటువంటి నా యేసయ్యా, నా బలమైనటువంటి నా ప్రభువా, నేను నీ కొరకు కనిపెట్టుకొని ఉంటా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ఓ కుమార్తె కుమారుడా, దేవుని కొరకు మొట్టమొదటిగా దేవుడు నీ బలమైన దేవుని ప్రేమిస్తున్నావా? రెండవదిగా మనం చూస్తే నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? బలవంతుడు. ఆ బలవంతుడు అయిన దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నావా? దావీదు అంటున్నాడు కదా, నా దేవా, నా బలమో, నేను నిన్ను కనిపెట్టుకొని ఉంటానయ్యా. ఏం చేస్తున్నాడు? కనిపెట్టుకొని. మరి ఆయన కొరకు కనిపెట్టే వారుగా ఉన్నామా? 40వ అధ్యాయం కీర్తన 1వ వచనం అంటాడు మరొక మాట, యెహోవా కొరకు ఎట్ట కనిపెట్టుకున్నాడట? అమ్మా, ఎట్ట కనిపెట్టుకున్నాడు? సహనముతో కనిపెట్టుకొంటిని. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు ఈ కీర్తన ఎందుకు రాస్తున్నాడనంటే, తన శత్రువులు, తన యొక్క ప్రాణం తీయడానికి పొంచినటువంటి శత్రువులు, దావీదును సంపడానికి వస్తున్న శత్రువులను బట్టి, ఆ శత్రువులు ఎక్కడ చంపేస్తారోనని పరిగెట్టి ఎక్కడికో వెళ్ళలేదు. ఆ వస్తున్న శత్రువుల చేతిలోని తప్పించగల బలవంతుడు దేవుడున్నాడని, ఆ శత్రువులు వస్తున్నప్పుడు ఆ కత్తిలో లేకపోతే వీటో పొడవడానికి తీసుకొస్తున్న ఆ శత్రువుల చేతిలోని విడిపించగల బలవంతుడు నాకున్నాడని విరిగి ఆ మాట అంటున్నాడు, నా బలమా, నేను నీ కొరకు కనిపెట్టుకున్నాను. ఇక్కడ మాట చూస్తే యెహోవా కొరకు నేను ఎట్లా కనిపెట్టుకున్నాను? సహనముతో కనిపెట్టుకున్నాను. మరి సహనముతో కనిపెట్టుకున్నటువంటి దావీదు జీవితంలో ఏం జరిగిందని మనం అక్కడ చూసినప్పుడు చదవనా మాటలు 40వ అధ్యాయం 1 నుంచి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి చూడండి నా మొర ఆలకించను. నాశనకరమైనటువంటి జిగటగల ఊపిలో నుండి, దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. దేవునికి స్తోత్ర. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యం ఏమంటుందో చూసావా? దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుంటే ఈరోజు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? జిగటి గల ఊపిలో నుండి నిన్ను ఆయన పైకెత్తుతాడు. ఎందుకనంటే ఆయన బలవంతుడు. ఆ బలవంతుడైన దేవుని కొరకు దావీదు కనిపెట్టుకుని ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరిని కనిపెట్టుకున్నావు? బలహీనులనా? ఎవరో వస్తారు, నన్ను బలపరుస్తారు, నన్ను పైకి లేవనెత్తుతారు, నన్ను పైకి తీసుకొస్తారు అని వారిని కనిపెట్టుకొని ఉన్నావా? వాక్యం అంటుంది, దావీదు అంటున్నాడు, నా బలమా, నేను నిన్నే కనిపెట్టుకొని ఉన్నాను. ఎందుకో తెలుసా? నా మీదకి వస్తున్న ఆ శత్రువుల చేతిలో నేను చచ్చిపోకుండా, ఆ శత్రువుల చేతిలో నేను నాశనమైపోకుండా నేను కాపాడబడాలి, నేను విడిపించబడాలి, నేను రక్షించబడాలంటే వారు విమోచకుడు బలవంతుడని విడిపించే దేవుడు నువ్వు బలవంతుడవై ఉన్నావు. కాబట్టి నేను నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. అందుకని దావీదు నేను ఆయన కొరకు ఎట్ట కనిపెట్టుకున్నాడు? సహనముతో కనిపెట్టుకున్నాడు. కాబట్టి జిగటగల ఊపిలో నుండి, దొంగల ఊపిలో నుండి ఆయన దావీదును ఏం చేస్తున్నాడు? పైకి లేవనెత్తుతున్నాడు. ఈరోజు నా జీవితంలో ఒకవేళ నీ మీదకి లేస్తున్న శత్రువులను బట్టి భయపడో,
ఎవడి భయపడి కొంతమంది దేవుని దగ్గర కనిపెట్టుకొని ప్రార్థన చేయక, దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండి ఆయన బలమును పొందుకోక వెళ్ళిపోతా ఉన్నారు చాలామంది. అలాంటి వారు ఏమైపోతారంటే పతనానికి గురైపోతున్నారు. కానీ దావీదు దేవుని కనిపెట్టుకున్నాడు కాబట్టి చిగటగల ఊబిలోని పైకి లేచినట్లుగా ఈరోజు నువ్వు నేను మనము కూడా మన దేవుడు బలవంతుడు కాబట్టి బలవంతుడైన దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండగలిగితే దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు ఒక సేవా ప్రారంభంలో అనేకులను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను నన్ను మనల్ని వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు సేవకుడైనటువంటి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో మనం ఇక్కడ కనిపెట్టి ప్రార్థన చేద్దాం. మనం ఇక్కడే ఉండి కనిపెట్టుకుని దేవునికి ప్రార్థన చేద్దాం. ఆయన బలవంతుడు, కార్యాలు చేస్తాడంటే ఆయన దగ్గర అంతవరకు ఉన్నవారు చూస్తారా మాటను. 2 తిమోతి 4వ అధ్యాయంలోకి వెళ్తే 10వ వచనం, 2 తిమోతి 4:10లో దేమా, బాగానండి, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళాడు. చూడండి, ఇక్కడ ముగ్గురు మనుషులు ఆ అపొస్తలుడైన పౌలుని విడిచి దేన్ని ఇష్టపడ్డారు? లోకాన్ని. బాగేనండి, ఇక్కడ లోకమును ఇష్టపడ్డారు, లోకములో ఉన్నవారిని ప్రేమించారు, లోకమును స్నేహించి పౌలును విడిచి. పౌలు ఏమంటున్నాడు? మనం ఇక్కడే కనిపెట్టుకొని ప్రార్థన చేద్దాం. ఉండవయా చాలు, నిన్ను కనిపెట్టుకొని నీకు ఏడు జరిమి ప్రార్థన చేసిన వల్ల మాకేం లాభం లేదని తెలిసి ఈ దేమా, ఈ ముగ్గురు వ్యక్తులు ఏం చేశారంటే అపోస్తలుడైన పౌలును విడిచి ఆ లోకమును ప్రేమించి లోకాన్ని ఇష్టపెట్టి వారిని విడిచి వెళ్ళిపోయారు. అక్కడ రాయబడిన మాట, లోక మాత్రమే నన్ను కనిపెట్టి. దేవునికి స్తోత్ర. అందుకు ఆ వచనములు మనం జ్ఞాపకం చేసుకుంటే 17 వచనం చూడండి. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ఇతరులకు చెప్పడానికి గల నిమిత్తం అన్య జనులందరూ దానిని వినడానికి నిమిత్తం ప్రభువు, దేవునికి స్తోత్ర. నువ్వు కనిపెట్టుకొని ఉన్నావనుకో, సహనముతో కనిపెట్టి ఉన్నావనుకో, దేవుడు నీ పక్కనే ఉంటాడు. దేనికో తెలుసా? చదువు మాట ఏమన్నాడు అక్కడ? ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడ్డాను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సహనముతో కనిపెట్టుకున్నావు అనుకో, ప్రభువుని పక్కనే నిలబడి నీ మీదకు వస్తున్న సింహము అటువంటి శ్రమల నుండి తప్పించడానికి దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఎందుకంటే ఆయన బలవంతుడు. అందుకనే దావీదు అన్నాడు, నా బలమా నిన్ను ప్రేమిస్తున్నాను, దేవా నా బలమా నేను నీ కొరకు కనిపెట్టుకుని. ఈరోజు ఆయన కొరకు కనిపెట్టుకున్న నీ జీవితంలో నీ మీదకి లేస్తున్న సింహం, వాడి గురించి మనం విన్నాం కదా. వాడు ఎలా ఉన్నాడట? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామా, ఎవరిని పడగొడదామా, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని కృంగతీద్దామా, ఎవరికి దుఃఖాన్ని ఇద్దామా, ఎవరికి కష్టాన్ని ఇద్దామా అని వాడు ఎదురు చూస్తున్నాడు. అయితే నువ్వు కనిపెట్టుకున్న వారి పట్ల వాడి దగ్గరికి రాడు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేమా ఇహలోకమును స్నేహించి, ఇహలోకములో ఉన్న మాల్యాన్ని ఇష్టపడి, ఇహలోకమున్న ధనాన్ని ఇష్టపడి, ఇహలోకముల సుఖాన్ని ఇష్టపడి
అపొస్తలుడైన పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు చాలామంది, కొంతమంది ఏం చేస్తారో తెలుసా? అన్ని సుఖాలు ఏర్పడిన తర్వాత, నలుదిశల నెమ్మదిగా ఉన్న తర్వాత ఇక ప్రభుతో పని ఏముంది? సేవకుడైన జయకుమార్తె ఇక మాకేం పని ఉంది అని ఒకవేళ నువ్వు విడిచిపెట్టి వెళ్ళావా, సింహము నిన్ను పడగొడుతుంది, సింహం నిన్ను మింగివేస్తుంది. సింహం వాడు ఎదురు చూస్తున్నాడు ఎక్కడ దొరుకుతావా అని. కానీ కనిపెట్టుకున్న దానివల్ల దేవుడు ఏమంటున్నాడు? ఆయన నా పక్క నిలిచి. కనిపెట్టుకొని ఎవరుంటారో వారి దగ్గరే ఉంటాడు ఆయన. ఎందుకో తెలుసా? వారిని బలపరచడానికి. ఎందుకో తెలుసా? వారిని కృంగిన స్థితిలో లేవనెత్తడానికి. వేడుస్తున్నావు కన్నీరు తుడవడానికి, బాధపడుతున్నావు బాధల్లో ఉండి నిన్ను గట్టెక్కించడానికి నీ దగ్గరే నిలబడి ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటగా మనం చూస్తూ త్వరగా ముగించుకుందాం. చూడండి, మూడవ మాటగా కీర్తన 59:17 వచనములో, ఆ 59:17 దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవునిగాను ఉన్నాడు. చూడండి ఇప్పుడు ఈ మాటనండి. మొదటేమో యెహోవా నా బలమా అన్నాడు. రెండవది నా బలమా, నేను నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నా అన్నాడు. ఇప్పుడు మూడవదిగా నా బలమా, నేను నిన్నే కీర్తిస్తాను. ఈ లోకములో నా నోట, గుర్తుపెట్టుకో, నా నోట ఒకవేళ పాట అంటే అది, ఒకవేళ నా నోట నేను పాడాలి అని ఉద్యమొచ్చి నేను పాడడానికి నాకు ఒకవేళ స్వరం ఉంటే నిన్నే కీర్తిస్తాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నిన్నే స్తుతిస్తాను, నిన్నే స్తుతిస్తాను, నిన్నే స్తుతిస్తాను. దేవునికి స్తోత్ర. ప్రియమైన దేవుని పిల్లారా, అపొస్తలుడైన పౌలు శీలలు చెరసాలలో బంధించబడ్డారు. ఈరోజు నీకు సంతోషంగా ఉన్నప్పుడే పాటలు పాడటం కాదు. కొంతమంది జీవితాలు ఇవే. ఆనందంగా ఉన్నప్పుడు పాటలు పాడతారు, అది మంచిదే. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయమన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడమన్నాడు. యాకోబు పత్రికలో రాయబడి ఉంది, కాదంటలేదు. కానీ శ్రమలో కూడా దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నా బలమా, నేను నిన్ను కీర్తిస్తాను, నిన్ను స్తుతిస్తాను. ఎందుకంటే నా బలమైన దేవుడు నువ్వు. బలవంతుడైన నిన్ను మాత్రం తప్ప నా నోటితో ఇంకెవ్వరిని కీర్తించను, నిన్నెవ్వరిని స్తుతించను నా నోటితో. మరి ఈరోజు ఎవరిని స్తుతిస్తున్నావు నీ నోటితో? ఎవరిని కీర్తిస్తున్నావు? కీర్తించినటువంటి అపొస్తలుడైన పౌలు శీలలు ఏమై ఉన్నారు చూడండి. అపొస్తల కార్యం 16:24 వచనంలో, అట్టి ఆజ్ఞ పొంది వారిని, అపొస్తలుడైన పౌలు శీలలను చెరసాలలో వేసి వారి కాళ్ళకు బోండా వేసి బిగించారు. బాగేనండి. ఇప్పుడు బోండా వేశారు, రెండు చేతులు రెండు కాళ్ళు కలిపి కట్టేశారు, చెరసాల్లో త్రోసేశారు, చెరసాల్లో పడ్డారు. ఇక వారు ఏమండి పడుకోవడానికి సరిలేదు, కూర్చోవడానికి కూడా సదనం లేదు. అయినప్పటికీ అక్కడ అంటారు, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని ప్రార్థిస్తూ, దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏం పాడుతున్నారు చూసారా? చెరసాల్లో వేసేసారని దిగులు పడి మూలుగుతూ ఏడుస్తూ, ఏమండి కన్నీరు కార్చుకుంటూ కూర్చోల వల్ల ఆ చెరసాల్లో
ఆ సరసాల్లో బంధించబడ్డామే అనే ఆలోచనలు అలాగే ఉండిపోలా. ఆ సరసాల్లో బంధించిన తర్వాత, వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలవంతుడైన దేవునికి ప్రార్థన చేస్తున్నారు. బలవంతుడైన దేవుణ్ణి స్తుతించడానికి కీర్తనలు పాడారు. వాళ్ళు ఎప్పుడైతే స్తుతించారో, ఎప్పుడైతే కీర్తనలు పాడారో, ఆడ చదవండి, వారు ఆ స్తుతించడము, వారి పాటలు పాడడము ఏం చేస్తున్నారు? ఖైదీలు వింటున్నారు. అప్పుడు చూడండి, కీర్తనలు పాడిన తరువాత, నువ్వు దేవుని స్తుతించిన తర్వాత, నువ్వు దేవుని కీర్తించిన తర్వాత, అప్పుడు వారు కీర్తనలు పాడుతున్నప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, సరసాల పునాదులు అదిరెను. వెంటనే అందరూ బంధకాలు ఊడిపోయి అందరూ దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నువ్వు కీర్తించటం వల్ల, నువ్వు మనసారా నీ హృదయంలో ప్రభువుని పాడేటప్పుడు, నువ్వు కీర్తించేటప్పుడు, స్తుతించేటప్పుడు, ఒకవేళ నిన్ను బంధించి ఉన్న ఆ బంధకాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు నీ నుండి తొలగించేస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నువ్వు స్తుతిస్తున్నప్పుడే యోబు గ్రంథంలో మాటిస్తున్నాడు. చూడండి, యోబు గ్రంథంలో 35:10 చూడండి. యోబు 35:10. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుచు, వాళ్ళు ఏం చేస్తున్నారు? రాత్రి యందు కీర్తనలు పాడుచు ఉన్నారు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఒకటి, యెహోవా ఎవరు అనుకున్నాం? బలవంతుడు. బలవంతుడైన దేవుని మనం ఏం చేయాలి? ఇష్టపడాలి, ప్రేమించాలి. బలవంతుడైన దేవుని కొరకు ఏం చేయాలి? కనిపెట్టుకుని ఉండాలి. బలవంతుడైన దేవుని మనం ఏం చేయాలి? కీర్తించాలి, స్తుతించాలి, ఆయన కొరకు పాటలు పాడాలి. అన్ని జనుల ఎదుట, గ్రామములో అనేకుల ప్రజల ఎదుట దేవుణ్ణి మనసారా, హృదయపూర్వకంగా, పూర్ణ మనసుతో కీర్తించాలి. ఏమంటే ఒకరు చూస్తున్నారని, ఒకరు ఏమన్నా అనుకుంటారని నీ నోటితో ప్రభువుని స్తుతించకుండా ఆపేస్తావేమో. అలా ఆపేవనుకో, నీ బంధకాలు తొలగిపోవు. అక్కడ వారు స్తుతించిన దానివల్ల బంధకాలు తెగిపోయాయి, పునాదులు అదిరాయి. వారు బయటికి రాగడానికి గల కారణం వారు స్తుతించారు, కీర్తించారు. ఈరోజు నువ్వు ఒకరిని చూసి కీర్తించుకుని ఆగిపోయావనుకో, నీ బంధకాలు అలాగే ఉంటాయి, నీ శాపాలు అలాగే ఉంటాయి. నిన్ను పట్టి పీడిస్తున్న ఆ అపవిత్రాత్మలు, ఆ దెయ్యాలు నీలోనే బంధించబడతాయి. కాబట్టి నువ్వు మనసారా, నీ నోరారా ప్రభువుని స్తుతించాలి, కీర్తించాలి, పాటలు పాడాలి. యాకోబు పత్రికలు రాయబడుతున్న మాట, మీరు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేయండి. మీకు సంతోషంగా ఉన్నప్పుడు ప్రభువుకి కీర్తనలు పాడండి. అలా చేయటం వల్ల నీ బంధకాలు ఊడిపోతాయి, సరసాలు నీకు దూరం అవుతాయి, నిన్ను బలహీనతపరుస్తున్న అవి ఏవైనా తొలగిపోతాయి అని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారి దేవుడు విమోచకుడు, ఆయన బలవంతుడు. మరి ఈరోజు మన దేవుడు బలవంతుడే కదా. మరి మన దేవుడిని మనం ప్రేమిస్తున్నామా? మరి మన దేవుడి కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నామా? లేకపోతే మన దేవుడిని మనం కీర్తిస్తున్నామా? అలా నువ్వు చేస్తే ఖచ్చితంగా దేవుడు మన పట్ల, దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన ప్రేమిస్తే ఆస్తికర్తలను చేస్తాడు. ఆయన కొరకు కనిపెట్టుకుంటే నిన్ను విడిపిస్తాడు. నీ పక్కన నిలబడి అన్ని విషయాల్లో సింహము నోట నుండి తప్పిస్తాడు. ఆయనను కీర్తించిన వెడల నీలో ఉన్న బంధకాలు తెగిపోతాయి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ మహాకృపను బట్టి
ఈ దినము ప్రభా చాలా చక్కగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చావు. వారి విమోచకుడు బలవంతుడవైన నిన్ను దావీదు భక్తుడు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నానని దావీదు భక్తుని ద్వారా చక్కని మాట మాకు వినిపింపచేశావు. అయ్యా, ఈ లోకములో మాకు బలమైన వారు ఎవరు లేరు. మా బలము నీవే, మా శక్తియు నీవే, మాకు ఆధారము నీవే. అందుకే నిన్ను ప్రేమిస్తున్నామని ఇష్టపడేవారు, ఆయన మనసారా ఇష్టపడేవారు ప్రార్థన చేయండి. యెహోవా మేము నిన్ను ప్రేమిస్తున్నామయ్యా, యెహోవా మా బలమా నిన్ను కనిపెట్టుకొని ఉంటాము, మా బలమా నిన్ను కీర్తిస్తాం అని మనసారా ప్రార్థన చేసుకొని దేవుని మహిమపరచుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి కృపగల మా యేసయ్యా నీకు వందనాలు. ఈ దినము చెప్పబడిన మాటల ప్రకారం మేము నిన్నే ప్రేమిస్తూ నీ కొరకే కనిపెట్టుకొని ఊపిరినంత వరకు బ్రతికి ఉన్నంత కాలం నిన్నే స్తుతిస్తూ నిన్నే కీర్తిస్తూ నీ రాకడ వరకు ప్రభ నీతో జీవించడానికి తండ్రి మాకిచ్చిన మహాకృపను బట్టి స్తోత్ర. చేరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను, యవన బిడ్డలను, వృద్ధులను సమస్తమును యేసు నామములో మీరు ఆశీర్వదించి బలపరిచి స్థిరపరిచి మీరే కాపాడి మీరే రక్షించి మీరే విడిపించి అన్ని విషయాల్లో ఆదుకుని ఆదరించి ముందుకు నడిపించమని కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.